ట్రిపుల్ ఆర్ న్యూస్. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం అధిక నిధులను విడుదల చేసిందని ఎంపీడీఓ ఉప తహసీల్దార్ అన్నారు. భోజనానికి నిధులు పెంచడం ద్వారా విద్యార్థులకు పౌష్టికమైన ఆహారం అందించేందుకు దోహదపడుతుందని వారు అన్నారు. సందర్భంగా కాస్మెటిక్ డైట్ ను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కామన్ డైట్ ప్రోగ్రామ్ ని ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేసిందని, మెనూ కాస్మెటిక్ ఛార్జీలను పెంచి డైట్ మెనూని అందిస్తోందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కొరకు కామన్ డైట్ ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక భోజనం అందించేందుకు దోహదపడుతుందని వారు అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి నుండి భోజనం తీసుకురావాల్సిన అవసరం లేదని, మంచి భోజనాన్ని అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వారు అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, పాఠశాల హెచ్ఎం మోజీరామ్, పాఠశాల సిబ్బంది తదితరులు. ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్ బెజ్జోరామ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కామన్ డైట్ ప్రోగ్రామ్ అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ హాస్టల్కి వెళ్ళినా ఈ రకమైన భోజనం మాత్రమే పెట్టాలని కామన్ డైట్ ప్రోగ్రామ్ నిర్ణయించడం అయింది. ఇలాంటి కామన్ డైట్ ప్రోగ్రామ్కి ఈ రోజున ఈ ఎస్సీ ఆశ్రమ పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుంది. అన్నిటినీ చూడడం, తిలకించడం, మరి ఆస్వాదించడం ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇవన్నీ కామన్గా ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే అక్టోబర్కు తర్వాత ఈ మేను అనేది మనకు ఈ కొత్త మేను మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఈ బడుగు బలహీన వర్గాల పిల్లల కొరకు పౌష్టికమైనటువంటి ఆహారం అందించడానికి ఈ యొక్క మనకు మేనును పెంచడం జరిగింది. అంటే అప్పుడున్నటువంటి మేను ఇప్పుడున్నటువంటి మేనుకు 3rd క్లాస్ టు 7th క్లాస్ అప్పుడు ఏముండే 950 రూపాయలు ఉండే నెలకు, ఇప్పుడు 1330 రూపాయలు అయింది. 8th to 10th అప్పుడు 1100 ఉండే, ఇప్పుడు 1540 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది కేవలం ఒక విద్యార్థి నెలకు మాత్రమే.